హే ఆల్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు వంశీ టెక్ వరల్డ్. అందరికీ వెల్కమ్. ఈరోజు మానిటైజేషన్ గురించి బెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానమాట. ఈ అప్డేట్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీ అందరికీ. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఏంటనేది వీడియో కంప్లీట్గా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈరోజు మానిటైజేషన్ అప్డేట్స్లో బెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకెందుకు మనం ఇంట్రో అయితే వేసుకుందాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఈ మధ్య చేసే మిస్టేక్స్ ఏంటంటే క్రియేటర్స్ ఎవరో వీడియోస్ తెచ్చిపెట్టడము, లేదా గ్రీన్ స్క్రీన్ వీడియోస్ వాడేయడము, లేదంటే వేరే వాళ్ళ క్రియేటర్స్ వీడియోస్ సగం పెట్టి మీరేదో దానికి రియాక్షన్ ఇవ్వడము, ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నారన్నమాట. అండ్ అదేవిధంగా కొందరు టెక్ యూట్యూబర్స్ కూడా ఏ విధంగా చెప్తున్నారంటే వేరే వాళ్ళ కంటెంట్ వాడేసి మీ వీడియోస్ అయితే వ్యూస్ అయితే వస్తాయని చెప్తున్నారు. అలా చేశారంటే మీ ఛానల్ ఖచ్చితంగా పోతుంది. ఒకప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఈ రీయూజ్డ్ కంటెంట్ అంటారు వీటిని. అంటే వేరే వాళ్ళ కంటెంట్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ వస్తే దానికి కాపీరైట్ స్ట్రైక్స్ కూడా వస్తాయి అన్నమాట. సో రీయూజ్డ్ కంటెంట్ మీన్స్ ఏమీ లేదు, అంటే ఆ కంటెంట్ని మాటిమాటికి యూజ్ చేయడం వల్ల ఒక సాఫ్ట్వేర్ అనేది యూట్యూబ్ అనేది తయారు చేసి ఆ తయారు చేసిన దాంట్లో రీయూజ్డ్ కంటెంట్ కింద అందరికీ వచ్చి చాలామంది ఛానల్స్ అయితే పోయాయి. అండ్ ఇప్పుడు చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో పెట్టారు కదా, రీయూజ్డ్ కంటెంట్ వల్ల పోయాయి, వేరే వాళ్ళు చెప్పారని చేసేసామని. సో చాలామంది అలానే చెప్పేస్తున్నారు అనమాట. వేరే వాళ్ళు కంటెంట్ వాడేయండి, కట్అవుట్ వీడియోలు చేసేయండి, గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేసేయండి అని చెప్పి. యూట్యూబే ఇచ్చింది కదా అని చెప్పి మీరు విచ్చలవిడిగా వాడేశారు. నేను అప్పటికే ఆ రోజు చెప్పాను, ఆ రోజు వాడకండి అని చెప్తే ఆ వీడియో రీచ్ కాలేదు. బట్ ఎవరైతే వాడమన్నారో వాళ్ళందరి వీడియోస్ అయితే రీచ్ అయ్యాయి అనమాట. సో యూట్యూబ్లో ఉన్న క్రియేటర్స్ చాలామంది కూడా తప్పే చెప్తున్నారు. ఒక వీడియో చూసాను, 4 లక్షల వ్యూస్ వచ్చి ఉన్నాయి. ఆ వీడియోకి ఏమని చెప్పారంటే వాళ్ళు మీరు వేరే వాళ్ళ కంటెంట్ డౌన్లోడ్ చేసుకొని అది ఎడిట్ చేసేసి వాళ్ళ లోగోస్ గట్రా తీసేసి అప్లోడ్ చేయండి, మీకు డబ్బులు బాగా లక్షలు వచ్చేస్తాయని చెప్పారు. ఆ కింద కామెంట్స్ కూడా మన తెలుగు వాళ్ళు ఏం పెట్టారంటే థ్యాంక్స్ బ్రదర్, రేపు నుండి నేను అదే చేస్తాను అన్నట్లు పెట్టారనమాట. అలాంటి ఛానల్స్ అన్నీ ఖచ్చితంగా తీసేద్దామని యూట్యూబ్ ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. సో మానిటైజేషన్ రూల్స్లోని ఇప్పుడు ఏమొచ్చింది అసలైన అప్డేట్ ఏంటనంటే ఇప్పుడు అప్పుడు ఏంటంటే డైరెక్ట్ రీయూజ్డ్ కంటెంట్, రిప్లికేటెడ్ కంటెంట్ వీటికి ఏం చేస్తారంటే డైరెక్ట్గా మానిటైజేషన్ పీకేసేవారు. ఇప్పుడు 1 వీక్ ముందైతే మనకి పంపిస్తారనమాట. సో ముందుగా నోటీస్ పంపిస్తారు, మీ ఛానల్ ఇది ప్రాబ్లము, సో తీసేయబోతున్నాము, మీరు రీఅప్లై చేసుకోండి అనేది ఇచ్చిందనమాట. అయితే మీరు అడగచ్చు, మేము రీయూజ్డ్ కంటెంట్ వాడుతున్నాం కదా, అలాంటప్పుడు మేము మళ్ళీ అప్లై చేసుకోవచ్చని. సో మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వీడియోస్ అనేది డిలీట్ చేసేస్తున్నారు, మళ్ళీ అప్లై చేస్తున్నారు. యూట్యూబ్ అలాంటి వాళ్ళకి ఈ అప్డేట్ కాదనమాట. ఎలాంటి వాళ్ళకి అనేది నేను చెప్తాను. యాక్చువల్లీ మీ ఛానల్లో ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ ఉండకూడదు వాటికి కూడా ఇవైతే మానిటైజేషన్ గురించి వస్తుందన్నమాట. అయితే వాడట్లేదు వాళ్ళకి కూడా మానిటైజేషన్ తీసేద్దామని చెప్పి ఒక్కొక్కసారి మెయిల్స్ తప్పుగా వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఏంటనంటే మళ్ళీ రీఅప్లై చేసుకుంటే వాళ్ళకి ఇస్తారనమాట, అంటే మాన్యువల్గా రివ్యూ చేసేసి. ఎవరైతే ఈ యూట్యూబ్ వీడియోస్ గట్రా వాడేసుకొని రీయూజ్డ్ కంటెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశం కాదు. ఒకవేళ మీరు అప్లై చేసినప్పుడు మీ ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ లేనప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. లేదు మానిటైజేషన్ వెంటనే తీసేస్తారనమాట. ఒకవేళ మీ ఛానల్లోని మానిటైజేషన్ మీ కరెక్ట్ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా తీయరు. ఒకవేళ కరెక్ట్ కంటెంట్ లేదు, రీయూజ్డ్ కంటెంట్ ఉంది అని అంటే మానిటైజేషన్ తీసేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మరి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే మీ ఛానల్లో వీడియోస్ అన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ మీరు 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడమో, లేదంటే 10 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడమో షార్ట్స్కి చేయాలన్నమాట. అప్పుడు మళ్ళీ మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కనిపిస్తున్న మానిటైజేషన్ ఏదైతే ఇచ్చారో ఆ మానిటైజేషన్ పోవడానికి మెయిన్ రీజన్స్ వచ్చి మీరు రీయూజ్డ్ కంటెంట్ పెట్టడం. అది ఫస్ట్ ఎలా చేసేవారు అంటే డైరెక్ట్గా పీకేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ అప్డేట్ ద్వారా 1 వీక్ ముందు మీకు ఒక అలర్ట్ లాగా ఇస్తున్నారనమాట. అదే ఇది ఒక అప్డేట్ అనమాట. అయితే ఈ అప్డేట్ ఇచ్చే దాంట్లో ఏమవుతుందనంటే బాగా చేసే క్రియేటర్స్ కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి కూడా వస్తున్నాయి అనమాట. అంటే మీరు రీయూజ్డ్ కంటెంట్ వాడారని చెప్పి అలర్ట్ వస్తుంది. ఈ అలర్ట్ని మనం తీసేయాలని అంటే ఖచ్చితంగా మనం మళ్ళీ అప్లై చేసుకోవాలన్నమాట. అంటే అందరికీ రాదు, కొందరికి వస్తుందన్నమాట. అంటే పొరపాటున కొన్ని ఛానల్స్కి అయితే అది మనిషి కాదు కదా, రోబోట్ కాబట్టి, సో అది మాన్యువల్గా చేయదు కాబట్టి మళ్ళీ మనం అప్లై చేసుకున్నప్పుడు మాన్యువల్ చెకింగ్ అయితే చేస్తారనమాట. మాన్యువల్ చెకింగ్ చేసి మీ ఛానల్లో మీరు ఎవరు భయపడద్దు. ఎందుకనంటే
కొన్ని అనుకోకుండా వస్తాయన్నమాట. ఒక 1,00,000, 2,00,000 ఛానల్స్‌కి రీయూజ్డ్ పంపించినప్పుడు మీ ఛానల్ కూడా వచ్చే అవకాశం ఉంటది. అది కూడా మా ఛానల్‌లో అన్నీ మంచిగా ఉన్నాయి కదా అని మీరు అడగొచ్చు. అన్నీ మంచిగా ఉన్నా సరే అది యూట్యూబ్ కొంచెం మిస్టేక్స్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటదనమాట. ఖచ్చితంగా మీరు రీఅప్లై చేసుకోవచ్చు. రీఅప్లై చేసుకున్న వెంటనే మాన్యువల్‌గా చెక్ చేస్తారు. చెక్ చేసి మీకేం ప్రాబ్లమ్ లేదని చెప్పి మీకైతే ఇచ్చేస్తారనమాట. అది దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. మెయిన్ ఈ అప్డేట్ వచ్చి మీకు ఏదైతే రీయూజ్డ్ కంటెంట్ చేస్తున్నారో, రిప్లికేటెడ్ కంటెంట్ చేస్తున్నారో వీళ్ళందరికీ మెయిల్ అనేది 1 వీక్ ముందే చెప్తారు. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవడమో ఏదో చేయాలన్నమాట. దానికి కూడా టైం అనేది ఉంటదనమాట. ఒక 1 వీక్ టైం ఇస్తారు. ఆ టైంలో మీరు అప్లై చేసుకోకపోతే ఇంకొంచెం టైం అయితే ఉంటదనమాట. ఆ టైం 21 డేస్ వరకు ఉంటది టైము. ఈ 21 డేస్‌లో మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోవచ్చు. రీఅప్లై ఆప్షన్ అనేది వన్స్ మనం అప్లై చేసిన తరువాత కూడా మీ ఛానల్‌లో మానిటైజేషన్ తీసేసారనుకోండి, లేదు మీ ఛానల్‌లో రీయూజ్డ్ కంటెంటే ఉంది అనుకోండి, మళ్ళీ మనం 3 నెలల వరకు వెయిట్ చేయాల్సొస్తది. ఆ తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ 3 నెలల్లో మనం ఏంటంటే వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకొని మళ్ళీ 4,000 అవర్స్ 1,000 సబ్స్క్రైబ్ తెచ్చుకోవడమో, లేదంటే షార్ట్ వీడియోస్‌కి మనం 10 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడమో ఏదో చేసి మానిటైజేషన్‌కి రూల్స్‌ని పాటించి ఆ క్రైటీరియాని సక్సెస్ చేసి మనమైతే పంపించాల్సి వస్తదనమాట అప్లైకి. అప్పుడు మళ్ళీ రివ్యూలో చూస్తారు. రివ్యూలో చూసి రిప్లికేటెడ్ కంటెంట్ గానీ, రీయూజ్డ్ కంటెంట్ గానీ లేకపోతే అప్పుడనేది మనకి మానిటైజేషన్ ఇస్తారనమాట. దీని గురించి నేను ఇంకా క్లారిటీగా కావాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేనైతే క్లారిటీగా చెప్తాను. మ్యాక్సిమం అర్థమైందనుకుంటున్నా ఈ అప్డేట్. ఏం లేదు గైస్, ఒక 1 వీక్ ముందే మీకైతే పంపించడం జరుగుతది. అలర్ట్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా పీకేయరనమాట మానిటైజేషన్. ఇది కూడా బెస్టే. బట్ రీయూజ్డ్ కంటెంట్ చేసే వాళ్ళకి ఎప్పటికైనా ప్రాబ్లమే. నిన్న కూడా నేను చాలామందికి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి నాకైతే అడిగారనమాట. లింక్స్ పంపించి ఈ ఛానల్ మానిటైజేషన్ అవుతదని. మీరు వేరే వాళ్ళ కంటెంట్ వాడితే నేనైతే వాళ్ళకి చెప్పేది ఒకటే, మానిటైజేషన్ మీదైతే ఎప్పటికీ అవ్వదు. వేరే వాళ్ళ కంటెంట్ వాడకండి అని నేను 3 నెలల ముందు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ గట్రా వాడుతున్నారు మీరు, అవి చేయకండి, చేయడం వల్ల ప్రాబ్లమ్ అవుతుందనంటే ఎవరు వినలేదు. డైరెక్ట్‌గా పెట్టేసుకొని వెళ్ళిపోయేవారనమాట. వేరే వాళ్ళ వీడియోలు ముక్కలు పెట్టేసి వాళ్ళ వీడియోస్‌కి మనం రియాక్షన్ ఇచ్చేసి వ్యూస్ వస్తున్నాయి కదా, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ మానిటైజేషన్‌లు పోయాయి. మానిటైజేషన్‌లు కూడా అవ్వట్లేదు. టైం వేస్ట్ చేసుకున్నారనమాట. వాళ్ళు పాపులారిటీ పెంచుకోవడానికి వేరే వాళ్ళ వీడియోస్ మీరు వాడారు కానీ, బట్ మీకది రూపాయి కూడా ఉపయోగం ఉండదు. ఇప్పటికీ కొందరికి మానిటైజేషన్ ఇంకా ఉన్నాయి కొందరి ఛానల్స్. అవి కూడా తీసేసే అవకాశం ఉంటది. ఖచ్చితంగా మీరు అలా వాడకండి. నిన్న కూడా నేను ఒక సబ్స్క్రైబర్ అడిగితే నేను చెప్పాననమాట. అతనేమంటున్నారంటే సబ్స్క్రైబర్స్ పోతారేమో అనేసి అంటున్నారు. అసలు ఛానలే పోతది బ్రో ఎందుకు అనేసంటే సబ్స్క్రైబర్ పోతారేమో అనేసి అంటున్నారు. మరి సబ్స్క్రైబర్స్ గురించి ఆలోచిస్తే సబ్స్క్రైబర్స్ అయితే పోరు. కానీ నేను అలా ఆలోచిస్తున్నారు ఏంటి అని చెప్పి నేను అనుకున్నాననమాట. ఛానల్ ఇంపార్టెంటా వీళ్ళకి సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్ అని. సబ్స్క్రైబర్స్ అయితే పోరు గైస్. మీరు వీడియోస్ డిలీట్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ అలానే ఉంటారు. మీకు పోయేది ఏంటంటే వాచ్ టైమ్, వ్యూస్ అయితే పోతాయి. అండ్ ఛానల్ కూడా కొంచెం డౌన్ అవుతుంది వీడియోస్ డిలీట్ చేయడం వల్ల. సో వీడియోస్ డిలీట్ చేస్తే ఛానల్ డౌన్ అయితే అవుతుంది. బట్ తప్పదు, మనం చేసే మిస్టేక్స్కి మనమే బాధ్యులం అన్నట్టు. వేస్ట్ వీడియోస్ అయితే చేయకండి, వేరే వాళ్ళ కంటెంట్ అయితే వాడకండి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే బెస్ట్ అప్డేట్. ఎందుకనంటే మీ కంటెంట్ మీరే చేసుకోవాలి, మీ ఓన్ కంటెంట్ మీరే చేసుకోవాలని చెప్తున్నాను కాబట్టి మీ కంటెంట్ మీరే చేసుకోండి అండ్ ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.